అందరికీ మనఃపూర్వక నమస్కారాలు. ఈ రోజు మనం మిథున రాశివారి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఆగస్టు 14, 15, 16 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మిథున రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మిథున రాశి జ్యోతిష చక్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానమీది. మీరంటే ఒక చల్లని గాలి తరంగం, ఒక ప్రవహించే నది, ఎవరికీ అంతుచిక్కని ఒక అద్భుతం. మీలో ఉన్న చురుకుదనం, మీ మాటల్లో ఉన్న పదును, మీ ఆలోచనల్లో ఉన్న వేగం చూసి అసూయపడని వారు ఉండరు. ఒకేసారి 2-3 పనులను అవలీలగా చేయగల సామర్థ్యం మీ సొంతం. మిమ్మల్ని ఒకచోట బంధించడం ఎవరి తరం కాదు. ఎందుకంటే మీరు నిరంతరం కొత్తదనాన్ని కోరుకునే జ్ఞానాన్వేషకులు. మీతో మాట్లాడితే ఎవరికైనా సరే వారి బాధలని మర్చిపోయి తెలియని ఒక ఉత్సాహం వచ్చేస్తుంది. అంతటి శక్తి మీ మాటల్లో ఉంది. బుధుడు మీ అధిపతి. అంటే తెలివికి, చతురతకు, సంభాషణకు మీరే బ్రాండ్ అంబాసిడర్. అందుకే మిమ్మల్ని మాటలగారడి చేసేవారు అంటారు. 10 మందిలో మీరు మాట్లాడటం మొదలు పెడితే అందరి దృష్టి మీవైపే ఉంటుంది. మీకున్న హాస్యచతురత, సమయస్ఫూర్తి అమోఘం. ఎంతటి క్లిష్టమైన సమస్యకైనా సరే మీ దగ్గర చిటికెలో పరిష్కారం దొరుకుతుంది. వయస్సు పెరుగుతున్న మీలో ఉత్సాహం, మనసులో యవ్వన మాత్రం తగ్గవు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ తపన మిమ్మల్ని అందరికంటే ఒక అడుగు ముందుంచుతుంది. ఇంతటి ఆకర్షణ, తెలివితేటలు ఉన్న మీ జీవితంలోకి ప్రవేశించే వ్యక్తులు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటారు. మీకు స్నేహితులు చాలా సులభంగా ఏర్పడతారు. మీ చుట్టూ ఎప్పుడూ ఒక సందడి వాతావరణముంటుంది. మీ జీవితంలోకి వచ్చే స్నేహితులు చాలా చురుకైన, శక్తివంతమైన వారై ఉంటారు. కాని మీ జీవిత భాగస్వామి లేదా మీకు అత్యంత దగ్గరయ్యే వ్యక్తులు మాత్రం చాలా జ్ఞానం ఉన్నవారు, ఆధ్యాత్మిక చింతన కలిగినవారు, మీకు సరైన మార్గాన్ని చూపించే గురువులాంటి వారై ఉంటారు. ఎందుకంటే మీ వేగానికి ఒక స్థిరత్వాన్ని, మీ చంచలత్వానికి ఒక మార్గనిర్దేశనాన్ని ఇచ్చే బంధాన్నే మీరు కోరుకుంటారు. ఇంత మంచి మీకు ఉన్నప్పుడు కాస్త కన్ను కుట్టేవాళ్లు ఉండరా? తప్పకుండా ఉంటారు. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశివారికి ప్రత్యక్ష శత్రువుల కన్నా రహస్య శత్రువుల బెడద ఎక్కువ. వీళ్లు మీ ముందు ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా నటిస్తారు. మీ తెలివిని, మీ ఎదుగుదలను చూసి లోలోపల కుమిలిపోతూ ఉంటారు. మీ విజయాలను ఓర్వలేక మీ పేరును చెడగొట్టడానికి వెనకాల కుట్రలు పన్నుతారు. మీ గురించి లేనిపోనివి కల్పించి ఇతరులకు చెప్పడం, మీరు మొదలుపెట్టిన మంచి పనులకు అడ్డుపడటం, మీకు మంచి అవకాశాలు రాకుండా చేయడం వంటివి వీరి నైజం. కుట్రలు కుతంత్రాలు మీమీద చేసేవారి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుని జాగ్రత్త పడటానికే. చిన్న చిన్న కుట్రలు కుతంత్రాలు అనేవి మహాసముద్రంలాంటి మీ వ్యక్తిత్వం ముందు చిన్న అలలు మాత్రమే. వాటిని చూసి భయపడకండి. మీ దృష్టి ఎప్పుడూ మీ లక్ష్యంపైనే ఉండాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం మీ రహస్య శత్రువులు చాలా విచిత్రంగా ఉంటారు. వాళ్లు రౌడీల్లాగానో, ముఖమీదే తిట్టేవాళ్లలాగానో ఉండరు. వాళ్లు చాలా మృదువుగా మాట్లాడేవాళ్లు, చూడటానికి ఆకర్షణీయంగా, మీతో పాటే కలిసి తిరుగుతూ మీ స్నేహితుల జాబితాలోనే ఉండే అవకాశం ఎక్కువ. వీళ్లను తీపి విషంలాంటి శత్రువులు అనొచ్చు. మీ సుఖాన్ని, మీ సంతోషాన్ని, మీకున్న సంబంధాలను చూసి అసూయపడతారు. ముఖ్యంగా మీరు ఆనందంగా ఉన్నప్పుడు వీరు తట్టుకోలేరు. వీరు చేసే కుట్రలు కూడా చాలా తెలివైనవిగా ఉంటాయి. బయటకు వీరిపై అనుమానం రాకుండా జాగ్రత్తపడతారు. మరి ఈ రహస్య శత్రువులను ఎలా గుర్తించాలి? జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒక చిన్న సూచన ఉంది. మీ రహస్య శత్రువుల పేర్లలో మొదటి అక్షరం చాలా వరకు యు, వి అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశముంది. ఇది కేవలం ఒక సూచన మాత్రమే. కాని మీరు గమనించాల్సిన ముఖ్య విషయం పేరులోని అక్షరం కన్నా వారి ప్రవర్తన. మీ అంతరాత్మ, మీ మనస్సాక్షి ఎవరి విషయంలో అయితే మిమ్మల్ని హెచ్చరిస్తుందో, ఎవరి ప్రవర్తనలో అయితే తేడా కనిపిస్తుందో వాళ్ల దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ బలహీనతలను, మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకపోవడమే మీకు రక్షణ. ఈ 2 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారిపట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు కూడా వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. వీరివల్ల మీకు అనవసరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిడి కలిగే అవకాశముంది. మీకు రాబోతున్న అదృష్టం వీరివల్ల చేజారిపోయే ప్రమాదముంది కాబట్టి దయచేసి ఈ 2 అక్షరాల వారితో జాగ్రత్తగా మెలగండి. ఒక ముఖ్యమైన గమనిక: ఈ 2 అక్షరాల వారు మీ కుటుంబ సభ్యులు కారు. బయటి వ్యక్తులు, మీ స్నేహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, లేదా మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు. వారిని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మీ విజయానికి సంతోషించకుండా, మీ బాధకు పైకి సానుభూతి చూపిస్తూ లోపల ఆనందించేవారిని, మీ రహస్యాలను తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించేవారిని గమనిస్తూ ఉండండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. అది మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయదు. మరి వీళ్లని ఎలా ఎదుర్కోవాలి? యుద్ధం చేయాలా? అస్సలు వద్దు. మీకున్న అతిపెద్ద ఆయుధం మీ తెలివే. మీ మాటలే మీ కవచం. అలాంటి వారిని మీరు నేరుగా ఘర్షణ చేయాల్సిన అవసరం లేదు.
వారిని నెమ్మదిగా దూరం పెట్టండి. మీ వ్యక్తిగత విషయాలను, మీ భవిష్యత్ ప్రణాళికలను అందరితో పంచుకోవడం ఆపేయండి. మీ చుట్టూ ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారిని అంటిపెట్టుకుని ఉండండి. మీ తెలివితేటలతో, మీ వాక్చాతుర్యంతో వారి కుట్రలను ఎవరికీ అనుమానం రాకుండా బయటపెట్టగల సామర్థ్యం కూడా మీకే ఉంది. చివరిగా ఒక్కటే మాట, మిథున రాశివారు, మీరు ఒక నక్షత్రం లాంటివారు. మిమ్మల్ని చూసి అసూయపడే నీడలు ఎన్నో ఉంటాయి. కాని గుర్తుంచుకోండి, నీడలు ఎప్పటికీ వెలుగును ఆపలేవు. మీ తెలివి, మీ చురుకుదనం, మీ మంచి మనసు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాయి. ఎవరో మిమ్మల్ని కించపరచాలని చూస్తున్నారని మీ ప్రయాణాన్ని ఆపకండి. మీ వేగాన్ని తగ్గించకండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ అంతరాత్మను విశ్వసించండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీ మాటలతో, మీ జ్ఞానంతో ప్రకాశవంతం చేయండి. మీకు ఎదురే లేదు. ధైర్యంగా ముందుకు సాగండి. విజయమీదే. ఆగస్టు 14, 15, 16 తేదీలలో మీ రాశికి గ్రహాల సంచారం ఆధారంగా రాబోయే 3 రోజుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైన శుభవార్త. మీ రాశిలోనే అంటే మీ లగ్నంలోనే దేవగురువైన బృహస్పతి, శుభగ్రహమైన శుక్రుడు కలిసి సంచరిస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన యోగం. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, తెలివితేటలు మరియు సానుకూల దృక్పథం ప్రకాశిస్తాయి. రాబోయే 3 రోజులు ఈ యోగం మీకు ఒక రక్షణ కవచంలా ఉండి అనేక విషయాల్లో మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ మంచి పునాదితో ఇప్పుడు మనం రోజువారీ ఫలితాలను చూద్దాం. ఆగస్టు 14 గురువారం. ఈరోజు గురుడికి ఇష్టమైన రోజు. గురువే మీ రాశిలో ఉండటం వల్ల ఈరోజు మీకు చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఉదయం లేచినప్పటినుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం, శక్తి నిండి ఉంటాయి. మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి మరియు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా తెలివైనవిగా ఉంటాయి. చంద్రుడు మీ లాభస్థానమైన 11వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఏ పని మొదలుపెట్టినా దానిలో విజయం మరియు ఆర్థిక లాభం పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక కుటుంబ విషయానికి వస్తే, మీ 2వ ఇంట్లో సూర్యుడు, బుధుడు కలిసి ఉండటం వల్ల మీ మాటకు కుటుంబంలో మంచి విలువ ఉంటుంది. మీరు చెప్పిన దానికి అందరూ తల ఊపుతారు. కుటుంబ సభ్యులతో కూర్చుని ముఖ్యమైన ఆర్థిక విషయాలు లేదా భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించడానికి ఇది సరైన సమయం. మీ తెలివైన మాటలతో అందరినీ ఒప్పించగలుగుతారు. అయితే మీ 4వ ఇంట్లో ఉన్న కుజుడి ప్రభావం వల్ల ఇంటి వాతావరణంలో కొద్దిగా వేడి ఉండే అవకాశముంది. ఆస్తికి సంబంధించిన చిన్న చిన్న వాదనలు లేదా తల్లి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం కావచ్చు. కాబట్టి కుటుంబంలో మాట్లాడేటప్పుడు ప్రేమగా, ఓపికగా మాట్లాడండి. మీ లగ్నంలో ఉన్న గురుడి అనుగ్రహం వల్ల మీరు పరిస్థితిని చక్కగా అదుపు చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు ఈరోజు ఒక వరంలాంటిది. మీ 10వ ఇంట్లో ఉన్న శనిదేవుడు కష్టపడి పనిచేయమని సూచిస్తున్నప్పటికీ, మీ లాభస్థానంలో ఉన్న చంద్రుడు మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపును, ప్రశంసలను అందిస్తాడు. పై అధికారుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ సహోద్యోగులు కూడా మీకు స్నేహపూర్వకంగా ఉంటారు. మీ లగ్నంలో ఉన్న గురుశుక్రుల కలయిక వల్ల మీ ఆలోచనలు, ప్రజెంటేషన్లు అందరినీ ఆకట్టుకుంటాయి. మీలో ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుంది. వ్యాపారస్తులకు ఈరోజు లాభాల పంట పండుతుంది. చంద్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల డబ్బు ప్రవాహం చాలా బాగుంటుంది. పాత బకాయిలు వసూలవుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. మీ మాటతీరు, మీ వ్యక్తిగత ఆకర్షణ కొత్త ఖాతాదారులను మీకు దగ్గర చేస్తాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, విద్య, కన్సల్టెన్సీ, ఫ్యాషన్, కళలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా చూస్తే ఈరోజు చాలా బలంగా ఉంది. లాభస్థానంలో చంద్రుడు, ధనస్థానంలో బుధసూర్యుడు ఉండటం వల్ల డబ్బుకు లోటు ఉండదు. ఊహించని మార్గాల నుండి కూడా ధనం చేతికి అందుతుంది. స్నేహితుల ద్వారా లేదా సామాజిక వర్గాల ద్వారా ఆర్థిక లాభాలు పొందే సూచనలున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. కాని గుడ్డిగా కాకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీ లగ్నంలోనే గురుడు, శుక్రుడు ఉండటం వల్ల శారీరకంగా, మానసికంగా చాలా చురుకుగా ఉంటారు. మీ ముఖంలో ఒక కొత్త కళ, తేజస్సు కనిపిస్తాయి. ఎప్పటినుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఇంటికి సంబంధించిన మానసిక ఒత్తిడి వల్ల కొద్దిగా అలసటగా అనిపించవచ్చు. ధ్యానం లేదా చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల ఆ ఒత్తిడిని కూడా జయించవచ్చు. వివాహితులకు ఈరోజు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామి మీ ఆకర్షణకు, మీ తెలివైన మాటలకు ముగ్ధులవుతారు. ఇద్దరూ కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి, ఒకరికొకరు సమయం కేటాయించుకోవడానికి ఇది మంచి రోజు. మీ బంధంలో కొత్తదనం వస్తుంది. విద్యార్థులకు ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. గురువు మీ రాశిలోనే ఉండటం వల్ల మీ జ్ఞాపకశక్తి, గ్రహణశక్తి అద్భుతంగా ఉంటాయి. కష్టమైన సబ్జెక్టులు కూడా చాలా తేలికగా అర్థమవుతాయి. గురువుల నుండి ప్రశంసలు పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ ఏకాగ్రతను కాపాడుకుంటే చాలు. ప్రేమికులకు ఈరోజు ఒక పండుగలాంటిది. ప్రేమకు కారకుడైన శుక్రుడు మీ రాశిలోనే ఉండటం వల్ల మీ ప్రేమ జీవితంలో మాధుర్యం నిండి ఉంటుంది. మీ భాగస్వామిని ఆకట్టుకోవడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
మీ మాటలే మంత్రాల్లా పనిచేస్తాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి లేదా ఒక అడుగు ముందుకు వేసి వివాహ ప్రస్తావన తీసుకురావడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. ఆగస్టు 15 శుక్రవారం. ఈరోజు శుక్రుడికి అంకితమైన రోజు. ప్రేమ, అందం, ఆనందానికి కారకుడైన శుక్రుడు మీ లగ్నంలోనే గురువుతో కలిసి ఉండటం వల్ల నిన్నటి సానుకూల శక్తి ఈరోజు రెట్టింపు అవుతుంది. మీలో ఆకర్షణ శక్తి తారాస్థాయిలో ఉంటుంది. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్లినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. మీ మాటలు, మీ నవ్వు, మీ ప్రవర్తన అందరినీ ఇట్టే కట్టిపడేస్తాయి. చంద్రుడు కూడా నిన్నటిలాగే మీ లాభస్థానంలోనే కొనసాగుతున్నాడు. కాబట్టి లాభాలు, ఆనందం మీ వెంటే ఉంటాయి. కుటుంబ జీవితంలో ఈరోజు ప్రేమ, సంతోషం వెల్లివిరుస్తాయి. నిన్న ఉన్న చిన్నపాటి గొడవలు కూడా ఈరోజు సమసిపోతాయి. మీ ఆకర్షణీయమైన ప్రవర్తనతో కుటుంబ సభ్యుల మనస్సులను గెలుచుకుంటారు. ఇంట్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడానికి, విందులు వినోదాలలో పాల్గొనడానికి ఇది సరైన రోజు. మీ మాటల్లోని మాధుర్యం కుటుంబ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు మీ క్రియేటివిటీకి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్కు మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా మార్కెటింగ్, మీడియా, కళలు, మానవ వనరుల విభాగాల్లో పనిచేసేవారికి ఇది ఒక అద్భుతమైన రోజు. మీపై అధికారులు మీ పనితీరుతో చాలా సంతృప్తి చెందుతారు. ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి చర్చలు జరపడానికి ఇది అనుకూలమైన సమయం. మీ సహోద్యోగులతో మీ సంబంధాలు చాలా బాగుంటాయి. వ్యాపారస్తులకు శుక్రుడి ప్రభావం వల్ల లగ్జరీ వస్తువులు, బట్టలు, ఆభరణాలు, సౌందర్య సాధనాలు, రెస్టారెంట్లు, కళలకు సంబంధించిన వ్యాపారాలలో విపరీతమైన లాభాలు వస్తాయి. మీ వ్యాపారానికి కొత్త కళ వస్తుంది. ఖాతాదారులను ఆకట్టుకోవడానికి మీరు కొత్త పద్ధతులను అవలంబిస్తారు మరియు అవి విజయవంతమవుతాయి. ఆర్థికంగా లాభాలు వెల్లువెత్తుతాయి. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితి ఈరోజు కూడా చాలా బలంగా ఉంటుంది. లాభాలు స్థిరంగా కొనసాగుతాయి. శుక్రుడి ప్రభావం వల్ల మీరు సౌకర్యాల కోసం, విలాసాల కోసం, మిమ్మల్ని మీరు అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశముంది. ఇది తప్పు కాదు, కానీ దుబారా ఖర్చులకు పోకుండా చూసుకోవడం ముఖ్యం. స్నేహితుల నుండి సహాయం లేదా సలహాలు ఆర్థికంగా మేలు చేస్తాయి. ఆరోగ్యం పరంగా మీరు చాలా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. మీలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. మీ అందం, ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. కొత్త రకమైన ఆహారపు అలవాట్లను లేదా వ్యాయామాలను ప్రయత్నించడానికి ఇది మంచి రోజు. మానసికంగా చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటారు. వివాహితులకు ఈరోజు రొమాంటిక్ రోజు. మీ భాగస్వామితో మీ అనుబంధం ప్రేమతో నిండిపోతుంది. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం, కలిసి డిన్నర్కు వెళ్లడం వంటివి చేస్తారు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ భాగస్వామికి మీరు మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. విద్యార్థులు ఈరోజు చదువును ఆస్వాదిస్తూ చదువుతారు. కళలు, సాహిత్యం, డిజైనింగ్ వంటి సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు. చదువుతో పాటు ఇతర కళలపై కూడా ఆసక్తి చూపుతారు. మీ ఏకాగ్రత బాగుంటుంది మరియు నేర్చుకున్నవి బాగా గుర్తుంటాయి. ప్రేమికులకు ఇంతకంటే మంచి రోజు ఉండదేమో. మీ ప్రేమ సంబంధంలో కొత్త ఉత్సాహం వస్తుంది. మీ భాగస్వామితో సమయం గడపడానికి, మీ ప్రేమను కొత్త పుంతలు తొక్కించడానికి ఈ రోజును పూర్తిగా ఉపయోగించుకోండి. మీ సంబంధంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా మీ ఆకర్షణ శక్తి ముందు నిలవలేవు. అవివాహితులకు కొత్త ప్రేమ సంబంధాలు మొదలయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆగస్టు 16 శనివారం. ఈరోజు శనిదేవుడి రోజు మరియు ఈరోజు గ్రహాల సంచారంలో ఒక ముఖ్యమైన మార్పు జరుగుతోంది. రోజు మొదటి భాగం అంటే సుమారు మధ్యాహ్నం 12:15 వరకు చంద్రుడు మీ లాభస్థానంలోనే ఉంటాడు. కాబట్టి ఉదయం పూట నిన్నటిలాగే ఉత్సాహంగా, లాభదాయకంగా ఉంటుంది. కాని మధ్యాహ్నం తర్వాత చంద్రుడు మీ 12వ ఇంట అంటే వ్యయస్థానంలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల వాతావరణంలో, మీ మానసిక స్థితిలో కొద్దిగా మార్పు వస్తుంది. దీనికి మీరు సిద్ధంగా ఉండాలి, కాని భయపడాల్సిన అవసరం లేదు. మీ లగ్నంలో ఉన్న గురుశుక్రులు మిమ్మల్ని కాపాడతారు. కుటుంబ జీవితంలో ఉదయం పూట అంతా సవ్యంగానే ఉంటుంది. కాని మధ్యాహ్నం తర్వాత మీరు కొంచెం ఒంటరిగా ఉండాలని కోరుకోవచ్చు లేదా చిన్న చిన్న విషయాలకే చిరాకు పడవచ్చు. అనవసరమైన ఖర్చులు లేదా ఆరోగ్య సమస్యల గురించి ఇంట్లో చర్చలు జరగవచ్చు. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. మౌనంగా ఉండటం కొన్నిసార్లు మంచిది. మీ లగ్నంలో ఉన్న గురువు మీకు ఆ వివేకాన్ని ఇస్తాడు. ఉద్యోగస్తులకు శనివారం అవ్వడం, శని మీ దశమ స్థానంలో ఉండటం వల్ల పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత తెలియని ఆందోళన లేదా పనిలో ఏకాగ్రత లోపించడం వంటివి జరగవచ్చు. మీపై మీకు అనుమానం రావచ్చు లేదా మీరు చేసిన పనిలో తప్పులు దొర్లుతున్నాయేమోనని అనిపించవచ్చు. ఇది కేవలం చంద్రుడి ప్రభావం మాత్రమే. కంగారు పడకండి. ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు మధ్యాహ్నం తర్వాత తీసుకోకపోవడమే మంచిది. మీ రోజువారీ పనులను పూర్తిచేసి విశ్రాంతి తీసుకోండి. వ్యాపారస్తులు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో. ఉదయం పూట లాభాలు బాగానే ఉన్నా మధ్యాహ్నం తర్వాత ఊహించని ఖర్చులు రావచ్చు. ఎవరికీ అప్పు ఇవ్వొద్దు, అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అస్సలు మంచి రోజు కాదు. మీ ఖాతాలను ఒకసారి సరిచూసుకోండి. ప్రశాంతంగా ఉండండి. ఈ దశ తాత్కాలికమే.
ఆర్థికంగా రోజు మొదటి భాగం బాగున్నా రెండవ భాగంలో ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. హాస్పిటల్ ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు లేదా వస్తువులు పాడవడం వల్ల డబ్బు ఖర్చు కావచ్చు. కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కూడా ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉదయం బాగున్నా మధ్యాహ్నం నుండి మానసిక ఆందోళన, నిద్రలేమి లేదా కళ్లకు సంబంధించిన చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ప్రతికూల ఆలోచనలు మనసులోకి రావచ్చు. ఇలాంటి సమయంలో ధ్యానం చేయడం, సంగీతం వినడం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. 12వ ఇంట్లో చంద్రుడి సంచారం ఆధ్యాత్మిక చింతనను పెంచుతుంది. దానిని సానుకూలంగా వాడుకోండి. వివాహితులకు మధ్యాహ్నం తర్వాత భాగస్వామితో అనవసరమైన వాదనలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశముంది. మీలోని ఆందోళనను భాగస్వామిపై చూపించకండి. స్పష్టంగా, ప్రేమగా మాట్లాడటం వల్ల సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఒకరికొకరు కాస్త సమయం, స్పేస్ ఇవ్వడం మంచిది. విద్యార్థులు మధ్యాహ్నం తర్వాత ఏకాగ్రతను కోల్పోయే ప్రమాదముంది. చదువుపై మనసు లగ్నం కాదు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. బలవంతంగా చదవడానికి ప్రయత్నించకండి. కొద్దిసేపు విరామం తీసుకుని, మీకు నచ్చిన పనిచేసి, ఆ తర్వాత మళ్లీ చదువుపై దృష్టి పెట్టండి. ప్రేమికులకు మీ సంబంధంలో కొంచెం గందరగోళం ఏర్పడవచ్చు. మీ భాగస్వామి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు లేదా మీ మాటల వల్ల వారు బాధపడవచ్చు. మీలోని ఆందోళన సంబంధంపై ప్రభావం చూపకుండా చూసుకోండి. ఈరోజు ముఖ్యమైన చర్చలకు దూరంగా ఉండటం ఉత్తమం. ప్రశాంతంగా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మొత్తమీద ఈ 3 రోజులు మీకు చాలా సానుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా మొదటి 2 రోజులు అద్భుతంగా ఉన్నాయి. 3వ రోజు మధ్యాహ్నం నుండి కొంచెం జాగ్రత్తగా, ఓపికగా ఉంటే చాలు. మీ లగ్నంలో ఉన్న గురుశుక్రుల మహాయోగం మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గుర్తుంచుకోండి. మీలో ఉన్న తెలివి, ఆకర్షణ మరియు సానుకూల దృక్పథమే మీ అసలైన బలం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. విజయం మీదే. మిథున రాశివారు ఈ 3 రోజులు పాటించవలసిన కొన్ని తేలికైన పరిహారాలను మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక మంచి విషయం గుర్తుంచుకోండి. మీ రాశిలోనే దేవగురువైన బృహస్పతి, శుభగ్రహమైన శుక్రుడు కూర్చుని ఉన్నారు. ఇది మీకున్న అతిపెద్ద బలం. ఈ బలాన్ని మరింత పెంచుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రతిరోజూ ఉదయాన్నే మీకంటే పెద్దవారికి, గురువులకు, తల్లిదండ్రులకు నమస్కరించుకుని రోజును మొదలుపెట్టండి. ఇది గురుబలాన్ని అద్భుతంగా పెంచుతుంది. అలాగే మిమ్మల్ని మీరు శుభ్రంగా, అందంగా ఉంచుకోవడం, మంచి సువాసన వచ్చే అత్తరు లేదా పౌడర్ వాడటం వల్ల శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల మీకు డబ్బు, ఆకర్షణ పెరుగుతాయి. ఇక మీ రాస్యాధిపతి బుధుడు కాబట్టి, మీకు వీలైనప్పుడల్లా ఓం నమో భగవతే వాసుదేవాయ అని మనసులో తలచుకోవడం లేదా దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి గుడికి వెళ్లి రావడం వల్ల మీ తెలివితేటలు, మాటతీరు మరింత మెరుగవుతాయి. ఇక రెండో విషయానికి వస్తే, మీ 10వ ఇంట శనిదేవుడు, 4వ ఇంట కుజుడు ఉండటం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి, ఇంట్లో అనవసరమైన వేడి, ఆస్తి గొడవలు లాంటివి రాకుండా చూసుకోవాలి. దీనికి అత్యంత సులభమైన, శక్తివంతమైన పరిహారం ఏమిటంటే, ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక్కసారైనా హనుమాన్ చాలీసా చదవడం లేదా కనీసం వినడం. హనుమంతుడిని తలుచుకుంటే శని, కుజుడు ఇచ్చే చెడు ఫలితాలు చాలా వరకు తగ్గిపోతాయి. ముఖ్యంగా శనివారం రోజు మీ ఇంట్లో పనిచేసే వారికి లేదా ఏదైనా పేదవారికి భోజనం పెట్టడం లేదా కనీసం కాస్త నల్ల నువ్వులు, బెల్లం దానం చేయడం వల్ల శనిదేవుడు శాంతించి, మీ వృత్తిలో మీకు అండగా నిలుస్తాడు. ఇంట్లో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకుని, ఓపికగా ఉండటం వల్ల కుజుడి ప్రభావం తగ్గుతుంది. చివరిగా, ముఖ్యంగా 16వ తేదీ శనివారం మధ్యాహ్నం తర్వాత చంద్రుడు మీ 12వ ఇంట్లోకి వెళ్తున్నాడు కాబట్టి, మనస్సులో అనవసరమైన ఆందోళన, భయాలు, నిద్రలేమి వంటివి రావచ్చు. దీనికి మీరు కంగారు పడకుండా, ఆ రోజు రాత్రి పడుకునే ముందు కాసేపు ఓం నమః శివాయ అని జపం చేసుకోండి లేదా శివుడి పాటలు వినండి. వీలైతే ఒక గ్లాసు పాలను శివుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు తాగండి. ఇది మీ మనసును ప్రశాంతపరుస్తుంది, చెడు కలలు రాకుండా చూస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాలన్నీ మీలో ఒక పాజిటివ్ శక్తిని నింపడానికే. మీ ఆత్మవిశ్వాసమే మీకు అసలైన రక్ష. ధైర్యంగా ఉండండి, అంతా మంచే జరుగుతుంది. చూశారు కదండి, మిథునరాశివారికి రాబోయే 3 రోజులు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మా తదుపరి వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.